ఆంధ్రప్రదేశ్లో మరో పెద్ద మార్పు. రాష్ట్రం మొత్తం 29 జిల్లాలు కానున్నాయి. పోలవరం, మార్కాపురం, మదనపల్లి ఇవి కొత్త జిల్లా కేంద్రాలుగా ప్రకటించే అవకాశాలు బలంగా ఉన్నాయి. జిల్లా అవుతుందంటే మౌలిక వసతులు బాగా పెరుగుతాయి. ప్రభుత్వ కార్యాలయాలు కూడా వస్తాయి. రద్దీ పెరుగుతుంది. అంటే రియల్ ఎస్టేట్లో కూడా పెద్ద మార్పులు రావచ్చు. గతంలో కొత్త జిల్లాలు వచ్చినప్పుడు చాలా చోట్ల రేట్లు 20% నుండి 60% వరకు పెరిగాయి. కొత్త జిల్లా అయితే డిమాండ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు వల్ల ముందే డిమాండ్ ఉంది కాబట్టి జిల్లా అయితే భవిష్యత్ యాక్టివిటీ మరింత పెరుగుతుందని అంచనా. మార్కాపురం రోడ్డు కనెక్టివిటీ బాగుంది. జిల్లా అయితే రేట్లు క్రమంగా పెరుగుతాయి. మదనపల్లి బెంగళూరుకి దగ్గర ఎడ్యుకేషన్ సిటీ. జిల్లా అయితే రియల్ ఎస్టేట్ స్పీడ్ కూడా పిక్ అవుతుందని అంచనా. కొత్త జిల్లా అంటే సైలెంట్ ఏరియాలు కూడా ప్రైమ్ జోన్స్ అవుతాయండి. ఫ్లాట్స్, వ్యవసాయ భూములు అన్ని హాట్ ప్రాపర్టీస్ అవుతాయి. కానీ వార్తలు వచ్చిన వెంటనే కొందరు రేట్లు అతి ఎక్కువ చేస్తారు. అందుకే అసలు ఇన్ఫ్రా, రోడ్డు కనెక్టివిటీ, గవర్నమెంట్ ఆఫీస్ లొకేషన్ చూసి నిర్ణయం తీసుకోవాలి. మీరు ఏ జిల్లాలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఎంఎస్ఆర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో కలుద్దాం. స్టే ట్యూన్డ్. ధన్యవాదాలు.